శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉందనే విషయం మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి ఉంది. ఒక రవి ఉన్నాడు, ఒక కుజుడు ఉన్నాడు, ఒక రాహు ఉన్నాడు, ఒక బుధుడు ఉన్నాడు. ఈ రవి కుజుడు ఇద్దరు కలయిక వల్ల ఒక అగ్నితత్వం పుట్టుకొస్తుంది కాబట్టి వాళ్ళు మిత్రులే అయినప్పుడు బయటకు వచ్చేది మాత్రం అగ్ని. సో మనం తీసుకుంటుంది షార్ట్ టర్మ్లో మేము తీసుకునే నిర్ణయాలన్నింటినీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మన కోపమే మన శత్రువు. కోపాన్ని అణచివేసుకోవడం ప్రయత్నం చేయండి. మెడిటేషన్ చేయడం ప్రయత్నం చేయండి. కొంచెం మానసిక ఒత్తిడిని బయటపడడానికి ఏదైనా ధ్యానము, అదేవిధంగా ఏదైనా దేవతను పూజ చేయడం కానీ, ఏదైనా దేవాలయంలో పోయి కూర్చొని నిత్య పారాయణం చేసుకోవడం కానీ, ఇటువంటి కొన్ని ప్రక్రియలు చేయడం చాలా అవసరం పడుతుంది. ఇది కుంభంలో ఉన్న ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏకాగ్రత చేయకుండా మన జీవితంతో ఆడుకోవడం కానీ ప్రయత్నం చేయాలి. మనం తీసుకున్న నిర్ణయాల్లో మిస్ఫేర్ అయ్యడం కానీ ప్రయత్నం చేస్తాయి. సో నిర్ణయం తీసుకోకుండా న్యూట్రల్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇక ద్వితీయంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదే విధంగా శనీశ్వరుడు కూడా కూర్చున్నాడు. ఉచ్చస్థితిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే మనం చూస్తే పంచములో గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి కుజుడు ఆశీర్వచనం ఉంది కాబట్టి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. సప్తమంలో కేతు కూడా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ చతుర్గ్రహ కుటుంబంలో కూడా ఒక గ్రహం ఆల్మోస్ట్ మీనంలోకి వెళ్తే కానీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అప్పుడు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇది స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఏదైనా కుంభరాశిలో నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకరోజు సమయం తీసుకోండి. తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేసే సమయానికి మధ్యలో దాని యొక్క వ్యవహారం అంతా మీకు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ₹1,00,000 ఇవ్వాలనుకున్నారు, రాత్రి అనుకున్నారు, రోజు అంటే ఒక రోజంతా దానికోసం గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ₹1,00,000 తీసుకున్న వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీకు వస్తాయి. దాంతో ఇవ్వాలా వద్దని మీరు డిసైడ్ చేస్తే అప్పుడు మీకు సక్సెస్ అని కనబడుతుంది. ఎందుకంటే అగ్నితత్వం గల ఈ యొక్క కుజుడు ప్లస్ రవి ఉన్నారు. రాత్రి బర్న్ చేయడానికి సాయంకాలం వరకు నిర్ణయం తీసుకుంటారు. రాత్రి అయ్యేసరికి అక్కడ ఏంటి అవుతుందంటే చీకటిదే, అక్కడ ఈ యొక్క అగ్నితత్వానికి బలం తగ్గుతుంది, కుజుడికి బలం తగ్గుతుంది, రవికి బలం తగ్గుతుంది. సో ఆ టైంలో ఉదయం లేచి మళ్ళీ ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటారో అసలు అది ఎంతవరకు బర్నింగ్ ఇష్యూ అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో మీరు ఇవ్వాలా ఇవ్వకూడదు డిసైడ్ చేసుకుంటే దానివల్ల మీకు కొంతవరకు లాభాన్ని పొందవచ్చు, నష్టపోకుండా ఉండొచ్చు. అంచేత ఇటువంటి ప్రయత్నాలు చేయడం చాలా అవసరం పడుతుంది. ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయకండి, వ్యాపార రీత్యా కొత్త వ్యాపారాలు చేయకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. వివాహం వాళ్ళ వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఏదైనప్పుడు ఈ సమయంలో మీరు ఒకరికి ఏమైనా దానం ఇచ్చినా, ఒక వస్తువు ఇచ్చినా, తర్వాత ధనం ఇచ్చినా తిరిగి రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి ఈ 15 రోజులు అటువంటి కార్యక్రమాలు ఏం చేయకండి. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా ఇక్కడ ఏం చేయాలి, శివునికి అభిషేకం ఎంత చేసుకోగలిగితే అంత బాగుంటుంది. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి. ఎందుకంటే కుజుడితత్వం కూడా అక్కడ ఉంది కాబట్టి. సో సూర్యోదయం కంటే ముందు లేవడానికి ప్రయత్నించండి ఈ 15 రోజులు. ఎందుకంటే ఇటు అగ్ని కల సూర్యనారాయణమూర్తి వల్ల నష్టపోతారా, కుజుడు వల్ల నష్టపోతారా అనే క్లారిటీ కూడా చాలా కష్టం. ఇంకా నష్టపోకుండా ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి. సూర్యనారాయణమూర్తిని మెప్పించాలంటే ఉదయం 5 గంటలకు లేవాలి, 6 గంటల ముందు లేవాలి. అప్పుడు సూర్యనారాయణమూర్తి మనకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అభిషేకం చేస్తావు సుబ్రహ్మణ్య స్వామికి, కుజుడు కూడా చల్లబడతాడు. శివునికి అభిషేకం చేస్తే అందులో ఉన్న రాహు కానీ కుజుడు కానీ మిగిలిన గ్రహాలను కూడా అనుభవిస్తాయి, తని గ్రహాలు. అంచేత ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ నిర్ణయాన్ని కొంచెం దాని యొక్క బలాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఏదో ఒక రకంగా చెప్పుకుంటే బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.